రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న విషయం కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అన్నమాట. నార్మల్ పాపులేషన్ కి సెలబ్రిటీ పాపులేషన్ కి డిఫరెన్స్ ఏమంటే యాక్చువల్లీ కత్రినా కైఫ్ ఏజ్ 42 years. తనకి ఈ టైంలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారనమాట. నార్మల్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాము. నేను మీ డాక్టర్ ముబీన్ తాజ్, గైనకాలజిస్ట్, అనంతపూర్. మోర్ దెన్ 35 years తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీస్ ని మనం ఎల్డర్లీ గ్రావిడా ప్రెగ్నెన్సీ అంటాం. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నమాట. మరి ఏ కారణం వల్ల అయినా హై రిస్క్ 35 years తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇలా రావడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మదర్ లో అయితే బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే బేబీకి అయితే మిస్క్యారేజెస్ రిస్క్ మోర్ దెన్ 35 years వాళ్ళకి చాలా ఎక్కువ. అనామలస్ బేబీ అంటే అవిటి పిల్లలు ప్రాబ్లమ్స్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. 7వ నెల 8వ నెలలో ప్రీటర్మ్ లేబర్స్ అంటాము. ఇవి కూడా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత కుదిరితే అంత త్వరగా ప్రెగ్నెన్సీ అవ్వడమే మంచిది అనమాట. సరే, ఒకవేళ మోర్ దెన్ 35 years ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి? ప్రాపర్ సూపర్విజన్, డాక్టర్ చేత మంచిగా సూపర్విజన్ చేయించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల స్టిల్ హెల్తీ ప్రెగ్నెన్సీ పాసిబుల్. థ్యాంక్ యూ.